నన్ను నీలా మార్చుకోమయా నజరేయా. ఉపవాసం చేసేటప్పుడు పాటించవలసిన 3 విషయాల్ని ఈరోజు నేను మీ ముందు ఉంచుతాను. అయితే ఉపవాసం చేసే వారందరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అదేంటంటే ఉపవాసం అనేదండి నిజంగా చాలా శక్తివంతమైన ప్రార్థన. అది సో పరలోకాన్ని కదిలిస్తుందండి ఉపవాస ప్రార్థన. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సో ఏమి పాటించాలి, ఎలాంటివి చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు తెలియపరుస్తాను. కాబట్టి వాక్యంలో నుంచి ఒక్కొక్కటిగా చూస్తూ వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఇక్కడ ఎజ్రా గ్రంథంలో రాయబడిన ఈ మాట చూడండి. ఉపవాసముండి మేము మనవి చేయగా ఆయన మా ప్రార్థన విని ఆలకించాడు అని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనమందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనము చేసే ప్రార్థన దేవునికి వినిపింపబడాలి. దేవుడు మన ప్రార్థన విని ఆలకించాలంటే ముందు మన టైం టేబుల్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ముందు సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే టైం టేబుల్. ఏ టైంకి మీరు ప్రార్థన చేస్తారు ఇది ముందు సెట్ చేసుకోండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ విషయంలో వ్యక్తిగత ఆలోచనలు బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీరే జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది ఏం చేస్తారంటే శుక్రవారం మాత్రం సాయంకాలం ఉపవాసం ఉంటాను, రాత్రి ఉపవాసం ఉంటాను అని ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇంకొంతమంది ఒక పూట ఒక రోజంతా ఉపవాసం ఉంటానని ఒక్కరోజు ఉపవాసం ఉంటారు. ఇంకొంతమంది 3 రోజులు ఉపవాసం ఉంటుంటారు. ఇంకొంతమంది 7 రోజులు ఉపవాసం అని, ఇంకొంతమంది 40 రోజులు ప్రతిరోజు రాత్రి భోంచేయను అన్నట్టుగా, సో ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉంటాను అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. మరికొంతమంది అయితే ఉదయము మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. సో ఇందులో మీరు ఏ ఉపవాసం ఉండాలనుకుంటున్నారో, మీకు ఏది అనుకూలమో, మీరు ఏది చేసుకుంటే మీకు బెటర్గా దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఉంటుందో దానిని ముందు ప్రాపర్గా సెట్ చేసుకోండి. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఏ టైంలో మీరు ఉపవాసం ఉంటున్నారు దాన్ని ముందు మీరు దేవునితో కమిట్ అవ్వాలి. దేవునితో మీరు మాట్లాడుకోవాలి, సిద్ధపడాలి. ప్రభువా, ప్రతిరోజు సాయంత్రం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, సో ఉపవాసం ఉండాలని అనుకుంటున్నాను అని ముందు మీరు దేవునితో ఒక కమిట్మెంట్ సిద్ధపరచుకొని ఆ టైం టేబుల్ వేసుకోవాలి. సో టైం టేబుల్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగానండి, మినిమం 5 గంటలు ఉండాలి. ఉపవాసం అనేది మినిమం 5 గంటలు ఉండాలి. అండ్ 2 గంటలు 3 గంటలు చేసేది ఉపవాసం కాదండి. మినిమం 5 గంటలు ఉండాలి. ఒక పూటైనా అన్నం మానేసే విధంగా ఉండాలి. సో అదే సరైన ఉపవాసం, అది దేవునితో సమయం గడిపే ఉపవాస ప్రార్థన. కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే మీ టైం టేబుల్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి. సో ఏం చేయబోతున్నారు, ఉపవాసం చేయాలంటే ముందు మీరు పాటించాల్సింది ఏంటంటే టైం టేబుల్. ప్రభువా, పలానా టైం నుంచి ఈ టైం వరకు నేను ఉపవాసం ఉండాలని అనుకుంటున్నాను, సో ప్రతిరోజు ఆ టైంకి నేను ఉపవాసం ఉంటాను. సో అన్నము మానేయండి, మ్యాక్సిమం వాటరే తీసుకోండి. సో లిక్విడ్ ఐటమ్ తీసుకోండి, కానీ ఆహారాన్ని వీటన్నిటిని మానేసి మీరు ఉండగలిగితే అదే ఉపవాసం. సో మ్యాక్సిమం వాటర్ తీసుకోండి. సో ఈ విధంగా పాటించే ప్రయత్నం చేయండి. ముందుగా ఫుడ్ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ ఒక్కటి లిక్విడ్ ఐటమ్ మాత్రం తీసుకోండి, మిగతాది ఏది కూడా తీసుకునే ప్రయత్నం చేయకండి. సో అప్పుడు ప్రాపర్గా ఉపవాసం అనేది బాగుంటుంది. మీరు దేవుని సన్నిధిలో మీ శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రభు సన్నిధిలో మీరు గడిపినప్పుడు ఈ ఉపవాసానికి ఎంతో శక్తి ఉంటుందండి. దేవుని యొద్ద నుండి జవాబు రావాలంటే, పరలోకమే కదిలించబడాలంటే నీ ఉపవాసం శక్తివంతమైనదిగా ఉండాలి. సో ఉపవాసం శక్తివంతమైనదిగా ఉండాలంటే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్ టైం టేబుల్ సెట్ చేసి దేవుని సన్నిధికి వెళ్ళి మనవి చేసుకోవడం. సో ఇది మొదటిది. ఇంకా మనము రెండవది చూడగలిగితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టువు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించెదరు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. సో ఇక్కడ రెండవదిగా మనము పాటించవలసింది ఏంటంటే, చూడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని వాళ్ళు అడుగుతున్నారట. ఎందుకు చూడనో దేవుడు చెప్తున్నాడు. మీరు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, మీరు మీ పనిలో ఉంటారు, అన్యాయంగా మీరు గుద్దులాడుతూ ఉంటారు, కలహాలు కలిగి ఉంటారు,
గొడవలు పడుతూ ఉంటారు. అది ఉపవాసం అది అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోతే మీరు పాటించాల్సింది ఏంటంటే, దయచేసి ఏ టైం అయితే మీరు దేవునికి ఇస్తున్నారు, ఉదయం పొద్దున్నుంచి మధ్యాహ్నం 3 గంటల, లేకపోతే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు, లేకపోతే ఏ టైం అయితే మీరు దేవునికి ఉపవాసం సమయం అనే టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నారో ఆ టైంలో మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇది మీరు ఖచ్చితంగా పాటించాలండి. ఫోన్ వచ్చిందండి కాబట్టి ఫోన్లో మాట్లాడతాను, అమ్మతో మాట్లాడాలి, నాన్నతో మాట్లాడాలి, చెల్లితో మాట్లాడాలి అని చెప్పి మీరు ఫోన్ మాట్లాడుతూ మీ సమయం అంతా వ్యర్థంగా గడిపితే అది ఉపవాసం కాదండి. అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, దగ్గరగా నివసించడం, దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాసం. సో మీరు ఫోన్లు మాట్లాడుకొని వాళ్ళతో వీళ్ళతో కాలక్షేపం చేసి ఉపవాసం ఉండేశాను అని అంటే అది కాదండి. కొంతమంది ఉపవాసం ఉండాలని ఏం చేస్తుంటారంటే అవి ఇవి చూసేసి ఏవేవో మూవీస్, సినిమాలు ఏవేవో చూసి నేను ఉపవాసం ఉన్నాను అని అంటారు. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసి అవన్నీ చూసి మేము ఉపవాసం ఉన్నామని అంటారు. అది ఎలా ఉపవాసం అవుతుంది? అది ఉపవాసం అవ్వదు. ఉపవాసం అంటేనే దేవునితో నివసించడం, దేవుని దగ్గర నివసించడం, దేవుని గురించిన విషయాలు తెలుసుకోవడం, దేవునితో మాట్లాడటం, ఇవి ఉపవాసం ఉంటాయి. సో ఇవన్నీ ఏమి చేయకుండా ఉపవాసం అంటే దేవుడు ఎందుకంటే లక్ష్య పెడతారు? వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు ఇజ్రాయెల్ జనంగా. ఎందుకు నువ్వు మా ఉపవాసాన్ని లక్ష్య పెట్టట్లేదంటే మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మీ పనిలో మీరుంటూ ఉపవాసం అంటే అది ఉపవాసం ఏంటండి? కాబట్టి సో ఉద్యోగం వెళ్ళే వాళ్ళు దయచేసి గమనించండి. మీరు ఉద్యోగం వెళ్ళొచ్చిన తర్వాత ఏ సమయం అయితే మీకు ఇంట్లో ఉండడానికి వీలు ఉంటుందో ఆ సమయాన్ని ఉపవాసం చేయడానికి ఎంచుకోండి. మినిమం 5 గంటలు పెట్టుకోండి. ఆ సమయంలోనే దేవునితో మాట్లాడడానికి, దేవునితో సమయం గడపడానికి ప్రయత్నించండి. కాబట్టి ఉపవాసం చేస్తే దేవుడు మెచ్చుకునే విధంగా చేయాలండి, మనకు నచ్చినట్టుగా కాదు. మనకు నచ్చినట్టుగా చేసి దేవుడు ఒప్పుకోవాలి ఉపవాసం అంటే ఎలా? దేవునికి నచ్చేటట్టుగా మనం ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం ఎంతో అంగీకారంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, మన ప్రార్థనలు కూడా జవాబు వస్తుంది, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంది. కాబట్టి దేవునికి నచ్చే ఉపవాసం చేసి ప్రయత్నం చేయండి. దయచేసి వ్యాపారాలు జోలికి వెళ్ళకండి, లేకపోతే పని జోలికి వెళ్ళకండి. ఆ టైంలో మరి ముఖ్యంగా కలహాలు, గుద్దులాటలు ఇవి ఉండకూడదండి. కొంతమంది ఉపవాసం ఉంటూ బూతులు మాట్లాడుతుంటారు, కొంతమంది ఉపవాసం ఉంటూ గొడవలు పడుతుంటారు, కొంతమంది ఉపవాసం ఉంటూ ఇంట్లోనే సమాధానం లేకుండా భార్య భర్తతో, భర్త భార్యతో గొడవలు పట్టుకుంటూ ఇలా ఉండిపోతూ ఉపవాసం అంటారు. అది ఉపవాసం కాదు. ఉపవాస సమయంలో గొడవలు ఆడకూడదు, కలహాలు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు చేసే ఉపవాసము యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవునితో గడిపేదై ఉండాలి. కాబట్టి రెండవది ఖచ్చితంగా మీరు పాటించవలసింది ఏంటనంటే, సో మీ పనులలో ఉంటూ మీరు చేసే ఉపవాసం అది ఉపవాసం కాదు, దేవుడు దాన్ని అంగీకరించడు. దేవునితో గడిపే ఉపవాసమే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏదైతే మీరు ఉపవాస సమయంగా దేవునికి కేటాయించారో ఆ సమయము దేవునికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ సమయంలో దేవుణ్ణే మహిమపరిచే ప్రయత్నం చేయండి, దేవునితోనే గడపండి. అది దేవుడు మెచ్చే ఉపవాస ప్రార్థన. సో ఇంకా చివరిగా మూడవది ఏంటో జాగ్రత్తగా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడా కొన్ని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకున్నది. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమండి, మిస్పాలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మేము పాపాత్ములము అని ఉపవాసం ఉండి ఒప్పుకున్నారంట. ఏమండి, అసలు ఉపవాసం ఎందుకు చేయాలి చెప్పండి? దేవునిలో మనము ముందుకు సాగడానికి కదా. మనలో ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో అది దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ బలహీనతలన్నింటిని విడిచిపెట్టి మరలా మనల్ని మనం సరి చేసుకోవడానికే కదండి ఉపవాసం అనేది చేయాలి. కాబట్టి ఈ ఉపవాసం ఎందుకు అని అన్నప్పుడు మన సౌలు రీఫ్రెష్ అవ్వాలండి, మన ఆత్మీయ జీవితం ఇంకా మెరుగ్గా ఉండాలి, మనము ఇంకా దేవునిలో బలంగా ముందుకు సాగాలి, ప్రభు కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, ప్రభు పరిచర్లో ఉన్నతంగా వాడబడాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మన ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉండాలి. సో దేవుని సన్నిధిలో కూర్చోండి. ఆ 5 గంటలు మీరు దేవునికి ఏదైతే ఇస్తారో, ఆ ఉపవాస సమయం దేవునికి ఏదైతే ఇస్తారో ఆ సమయంలో మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఒకటి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతుండండి. సో దేవునితో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని చదువుతుండండి. దేవుడే మీతో మాట్లాడతాడు, ఆయన చిత్తం ఏంటో తెలియపరుస్తాడండి. మనకు ఎటెలాలో తెలియనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని అడిగినప్పుడే కదండి దేవుడు బయలుపరుస్తాడు. ఆయన మార్గం ఏంటో మనకు తేటగా చూపిస్తాడు, ఆయన చిత్తం ఏంటో బయలుపరచబడుతుంది. కాబట్టి మూడవదిగా పాటించాల్సింది ఏంటంటే దేవునితో ఉంటూ దేవునితో సమయాన్ని గడుపుతూ ప్రార్థన పూర్వకంగా ఆ ఉపవాస సమయాన్ని దేవునికి ఇస్తూ మన పాపములను మన ముందు ఒప్పుకోవాలి. ఏమంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు
మనం ఏం చేసామో, ఎక్కడైనా పొరపాటు పడ్డామేమో, ఏ ఏ విషయాలు బలహీనం కలిగి ఉన్నామో ఆ విషయాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి. ఎప్పుడైతే ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు కనికరించి మనల్ని పవిత్రపరిచి మరలా పరిశుద్ధపరుస్తాడు. మన ఆత్మ మరలా నూతనంగా మారుతుందండి. ఆత్మీయంగా మనం బలపడతామండి. అప్పుడు దేవుడు ఆయన చిత్తం ఏంటో మనకు బయలుపరుస్తాడు. మనం ఏం చేయాలో మనకు గైడెన్స్ ఇస్తాడు. మనం ఎట్టెళ్ళాలో మనకు దారి చూపిస్తాడు. సో ఆ బలహీనతలు మనం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో మూడవదిగా మనం పాటించాల్సింది ఏంటంటే మన బలహీనతలను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన సన్నిధిలో మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా కుమ్మరించాలి. దేవునికి విజ్ఞాపన చేయాలండి. అందరి కొరకు ప్రార్థన చేయాలండి. మనకు గుర్తొచ్చే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయగలగాలండి. అప్పుడే ఆ ఉపవాస ప్రార్థన అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి. మనల్ని నమ్మి మనకు ప్రార్థన రిక్వెస్ట్ చెప్పిన వాళ్ళందరూ కూడా బాగుపడాలి, వారి జీవితాలు కూడా బాగుపడాలి. కాబట్టి మూడవదిగా ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే మీరు ప్రార్థన చేస్తూ మీ బలహీనతలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దీని తర్వాత మీకు మేలు జరగాలని, మీకు దేవుని చిత్తం బయలుపరచబడాలని, మీకు దేవుని గైడెన్స్ కావాలని వీటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయాసకరమైన మార్గము మరి మీలో ఏదైనా ఉంటే అది తీసివేయమని దేవుడిని అడగండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని పవిత్రపరుస్తారు, పరిశుద్ధపరుస్తారు. ఇది జరిగిన తర్వాత మిగతా వారి కొరకు కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారో వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేయండి. అప్పుడు వారి జీవితంలోనూ అద్భుతాలు జరుగుతాయి. మీ ప్రార్థన వల్ల వారి జీవితంలో మేలు జరిగిందంటే అది ఎంతో గొప్ప సంగతి. ఒకసారి ఆలోచించండి. ఉపవాస ప్రార్థనలు ఉన్న శక్తి అండి అది. కాబట్టి అలా ప్రార్థించే ప్రయత్నం చేయండి. నేనైతే ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా అందరి కొరకు ప్రేయర్ చేసే ప్రయత్నం చేస్తాను. నన్ను ఎవరెవరైతే అడిగారో ప్రతిదీ నేను జ్ఞాపకం చేసుకుంటానండి. దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని, నన్ను నేను ఏది మార్చుకోవాలో, దేవుడు నాతో ఏం మాట్లాడినా దాన్ని నేను స్వీకరించి ఆయన చిత్తానికి లోబడుతూ బ్రతకాలన్న ఉద్దేశంతోనే నేను ఎక్కువగా అలా ఉంటానండి. ఎక్కువ ఉపవాసాలు చేస్తుంటాను. సో ఇలా చేస్తున్న ప్రతిసారి దేవుని ఉద్దేశమే నెరవేర్చబడాలి, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదని నా ఇష్టాలన్నిటిని నేను చాలా చంపుకున్నానండి. ఇదంతా ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిందండి. లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. నాకు బేసిక్గా చాలా కోపం ఉండేది, చాలా ఆవేశం ఉండేది, ఇలా అంతా ఉండేవాడిని అండి నేను. కానీ ఇప్పుడు చాలా సాత్వికంగా ఉంటాను, చాలా అణిగి ఉంటాను, చాలా తగ్గించుకొని ఉంటాను. ఇవన్నీ కేవలం దేవుని కృప ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా నాకు ఇది దేవుడు అనుగ్రహించిందే. ఒకప్పుడు స్టీఫెన్ వేరు, ఇప్పుడు ఉంటున్న స్టీఫెన్ బాబు వేరండి. ఒకప్పుడు నేను చేసిన పరిచర్య విధానం వేరు, ఇప్పుడు చేస్తున్న పరిచర్య విధానం వేరండి. వీటన్నిటి కారణం ఏంటో తెలుసా? నా ఉపవాస ప్రార్థన. నా ప్రార్థన జీవితం నన్ను మార్చిందని, ఉపవాస ప్రార్థన నన్ను ఇంకా బలపరిచిందని, ఉపవాస ప్రార్థన పరిచర్య ముందుకు తీసుకెళ్ళిందని, ఉపవాస ప్రార్థన నన్ను బలవంతుడిగా చేసిందని, ఉపవాస ప్రార్థన వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని గ్రహించే కృపను నాకు దేవుడు అనుగ్రహించండి. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ మూడవదిగా మీరు ఖచ్చితంగా పాటించాల్సింది బలహీనతల నుంచి తొలగిపోవాలని, పాపంతో ఉన్న మీరు మీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి పరిశుద్ధంగా పవిత్రపరచబడి అందరి కొరకు ప్రేయర్ చేయండి. ఈ విధంగా మీరు చేసినప్పుడు ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పరలోకమే కదిలించబడుతుంది. దేవుడే తన సింహాసనం నుండి నీ ప్రార్థనకు ఆమేన్ అని చెప్పి ముద్ర వేసి కార్యాలు జరిపిస్తాడు. అట్టి కార్యము ఆ దేవాది దేవుడు మీ అందరి జీవితంలో జరిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టీఫెన్ బాబ్.